నమస్తే, నా పేరు డాక్టర్ సుచిత, చీఫ్ కన్సల్టెంట్ ఆఫ్ ఆరోగ్యవర్ధిని ఆయుర్వేదిక్ హాస్పిటల్. చాలా మందిలో కాళ్ళు అనేవి నల్లగా అయిపోవడం అండ్ కాళ్ళ మీద మచ్చలు పడిపోవడం అండ్ పుండలాగా అవుతూ ఉండడం, స్కిన్కి ఏమైనా కట్స్ అయినా కూడా తొందరగా మానకపోవడం, ఇలా మనం చూస్తూ ఉంటాం. చాలామంది అనుకుంటారు ఇది కామనే కదా అని అనుకుంటూ ఉంటారు. కానీ కొంతమందిలో చాలా ఎక్కువగా కాళ్ళు నల్లగా అయిపోతూ ఉంటాయి. నార్మల్ స్కిన్తో పోలిస్తే వాళ్ళ కాళ్ళు చాలా ఎక్కువగా నల్లగా ఉంటాయి. అండ్ ఏదన్నా బై మిస్టేక్లో వాళ్ళకి ఏదైనా చిన్న గాయం కాళ్ళ మీద జరిగినా కూడా అది చాలా ఎక్కువ రోజులు టైం తీసుకొని మాని మళ్ళీ ఆ మానిన తర్వాత పుండులాగా నార్మల్గా మార్క్స్ అనేవి పడుతూ ఉంటాయి అన్నమాట స్కిన్కి. సో ఇలాంటి వాటన్నిటిలో కూడా ఎర్లీగా మనం దాన్ని డిటెక్ట్ చేసుకున్నట్టయితే ఈ అన్ని సిమ్టమ్స్ మనకి వారికోజ్ వీన్స్లో కనిపిస్తూ ఉంటాయి. సో ఎవరికైతే వారికోజ్ వీన్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి ఇలా కాళ్ళలో పాదాల దగ్గర అండ్ మోకాలు కింద భాగంలో అండ్ మడిమ దగ్గర వాళ్ళకి చర్మం అనేదంతా కూడా బాగా బ్లాకిష్ డిస్కలరేషన్ అయిపోవడం, వెయిన్స్ కూడా బాగా ఉబ్బినట్టుగా అయిపోతూ ఉండడం అండ్ పుండ్లు మానినా కూడా ఆ మరకలు అలా మచ్చల్లాగా మిగిలిపోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. దీన్ని ఇలానే నెగ్లెక్ట్ చేసినట్టయితే వాళ్ళకి తర్వాత ఆ మచ్చలు అనేవి, పుండ్లు అనేవి అలాగే వారికోజ్ అల్సర్స్ లాగా మానని పుండ్లులాగా అయిపోవడం అండ్ ఆ తర్వాత వాళ్ళకి కాళ్ళు కూడా తీసేయాల్సినటువంటి ప్రాబ్లమ్స్లోకి వాళ్ళు వెళ్ళిపోవడం అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. వీటన్నిటిల్లో కూడా జస్ట్ స్కిన్ అనేది డిస్కలరేషన్ అయిపోయి కొంచెం వెయిన్స్ ఉబ్బినప్పుడే మనం ఒకవేళ ట్రీట్మెంట్స్ చేసుకున్నట్టయితే అలాంటి కాంప్లికేటరీ స్టేజెస్కి వాళ్ళు వెళ్ళకుండా తొందరగానే వాళ్ళు ప్రివెంట్ చేసుకోగలుగుతారు. అయితే దానికి సంబంధించి కన్వెన్షనల్ మెథడ్స్లో మనకి వారికోజ్ వీన్స్లో కొన్ని రకాల లేజర్ ట్రీట్మెంట్స్, స్ట్రిప్పింగ్ మెథడ్స్ అవైలబుల్గా ఉన్నా కూడా అవి ఓవరాల్గా ఉన్నటువంటి బ్లడ్ వెజల్స్లో ఇలా డిస్కలరేషన్ అయిన వాటిల్లో ఎటువంటి రిజల్ట్ కూడా ఇవ్వవు. ఆయుర్వేదిక్లో మనం చేసే కొన్ని రకాల ట్రీట్మెంట్స్ వల్ల బ్లడ్ అనేది నార్మల్గా అవడమే కాకుండా ఈ స్కిన్ కూడా మళ్ళీ నార్మల్ కలర్ రావడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. అండ్ వాళ్ళు సబ్సీక్వెంట్గా ఇలాంటి వారికోజ్ అల్సర్ స్టేజెస్కి పోకుండా మళ్ళీ రివర్స్గా నార్మల్ స్టేజెస్కి వాళ్ళు రాగలుగుతారు. అండ్ వారికోజ్ వెయిన్స్లో మనం ఇచ్చే అటువంటి తేలికపాటి మెడిసిన్స్ వల్ల, అంటే జస్ట్ కొన్ని రకాల ఆయిల్స్ కావచ్చు, కొన్ని రకాల ఇంటర్నల్ మెడిసిన్స్ని కావచ్చు, వాళ్ళు రెగ్యులర్గా వాడుకుంటూ ఉన్నట్టయితే ఆ వారికోజ్ వీన్స్ ప్రాబ్లం నుండి వాళ్ళు చాలా ఈజీగా బయటికి రాగలుగుతారు. సో అలాంటి వాటిల్లో నార్మల్గా మనం చెప్పేది ఏంటి అంటే, ఎవరికైతే ఇలాంటి వారికోజ్ వీన్స్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు కాళ్ళు ఎత్తుపెట్టి పడుకోవడం నైట్ పడుకునేటప్పుడు అండ్ డెఫినెట్గా రోజు స్నానం చేసే ముందు అట్లీస్ట్ ఒక 15 to 20 మినిట్స్ అన్నా లైట్గా ఆయిల్తో మసాజ్ లాగా అప్వర్డ్కి మసాజ్ చేసుకుంటూ ఉండాలి. దానివల్ల బ్లడ్ వెజల్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి అండ్ రక్త ప్రసరణ కూడా బాగా అవుతుంది. నార్మల్గా ఈ వారికోజ్ వీన్స్ వాళ్ళకి కాళ్ళు అనేవి వాయడము, ఉబ్బిపోవడము అండ్ రక్తం అనేది కిందికి వచ్చి పైకి అనేది పోకుండా ఉండడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకని మనం చేసే అటువంటి తేలికపాటి అప్వర్డ్ మూమెంట్స్, తేలికపాటి ఎక్సర్సైజెస్, అంటే నార్మల్గా స్ట్రైట్గా పడుకొని ఒక కాలును ఎత్తి మళ్ళీ కొంచెం సేపు తర్వాత మళ్ళీ ఇంకొక కాలుని ఎత్తి అబ్డామినల్ ఎక్సర్సైజెస్ అంటాం. అలా చేసే చిన్నపాటి ఎక్సర్సైజెస్ చేసుకుంటూ తేలికపాటి ఆహారం మీద ఉన్నట్టయితే, అంటే బాగా స్పైసీ ఫుడ్స్, మసాలా ఫుడ్స్ కాకుండా నార్మల్గా అన్ని వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఫ్రెష్ సలాడ్స్ ఇవన్నీ తీసుకుంటూ హెల్దీ లైఫ్ స్టైల్ని వాళ్ళు మెయింటైన్ చేసినట్టయితే ఈ బ్లాక్గా వచ్చేటువంటి డిస్కలరేషన్ కావచ్చు, పుండ్లు పడడం కావచ్చు, ఈ స్కిన్ ప్రాబ్లం కూడా మనకి చాలా కంప్లీట్గా తగ్గుతుంది. అండ్ వాళ్ళు ఆ వారికోజ్ వీన్లో సబ్సిక్వెంట్ స్టేజెస్కి పోకుండా ఉంటారు. సో మీకు కూడా ఇలాంటి ప్రాబ్లం ఉన్నట్టయితే డెఫినెట్గా రెగ్యులర్గా మంచి ఆయిల్స్ లైక్ చందనాది తైలము, చందన బల లాక్షాది తైలము, క్షీరబల తైలము, ఇలా కొన్ని రకాల ఆయిల్స్ మన బ్లడ్ వెజల్స్ని స్ట్రాంగ్ చేయడమే కాకుండా స్కిన్ని కూడా మంచి కలర్ వచ్చేటట్టు చేస్తాయి. సో అలాంటి ఆయిల్స్తో మీరు రెగ్యులర్గా మసాజ్ చేసుకుంటూ మెడిసిన్స్ లైక్ గుడూచి, శొంఠి అలాంటి కొన్ని రకాల కషాయాలు రెగ్యులర్గా ఒక సప్లిమెంట్ లాగా మీరు తీసుకుంటూ ఉన్నట్టయితే మీ కాళ్ళలో మారినటువంటి చర్మాన్ని నార్మల్ చేసుకోవడమే కాకుండా ఎలాంటి పుండ్లు రాకుండా వారికోజ్ వీన్స్ని కంప్లీట్గా తగ్గించుకోవచ్చు. థ్యాంక్ యూ.